జగన్ సంచలన ప్రకటనే చేశారు. విశాఖపట్నం రాజధానిగా పరిపాలనని అందిస్తానన్నటువంటి ప్రకటన కీలకమైనటువంటి అంశం. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, జగన్ చెప్తున్నటువంటి దాంట్లో అంటే రేపు ఎన్నికలప్పుడు ధైర్యం చేస్తాడా, ఈలోపు స్టేట్మెంట్లు అన్నీ బాగానే ఉంటాయి. కానీ ఇంకోటి వాస్తవంగా ఇప్పటికీ విశాఖ వెళ్ళాలనుకున్నాడు, కానీ కోర్టులో కేసుల ద్వారా అడ్డుకుంటూ వచ్చారు. ఎన్నికలప్పుడు సైలెంట్గా ఉండిపోయి ముందు అమరావతి క్రిందసారి ఎట్లయితే అమరావతి అన్నటువంటి దాని మీద ఉమ్మారెడ్డి రోజా లాంటి వాళ్ళతో మాట్లాడిచ్చారు. జగన్ ఎక్కడ ఇల్లు కట్టుకున్నాడు కాబట్టి మారదని. కానీ జగన్ నోట్లో నుంచి ఆ మాట రాల. బట్ వచ్చిన తర్వాత 3 రాజధానులు అన్నాడు. అసలు 3 రాజధానులు అన్నది ఉత్తుత్తిదే. మెయిన్ అయితే రాజధాని షిఫ్టింగ్ విశాఖ రాజధాని అనుకుంటున్నాడని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇప్పుడు విశాఖ రాజధాని అన్నటువంటిది రేపటి ఎన్నికల ఎజెండాగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. ఒకసారి ఆయన మాటలోనే విందాం. I'm assuring you, we have court cases going on, we have so many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing-in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. విశాఖ రాజధానిగానే ఇలా కోర్టు కేసుల ద్వారా ఇబ్బందులున్నా ఎన్నికలు అయిపోయాక నేను విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తాను, విశాఖలోనే స్టే చేస్తాను. తద్వారా ఎన్నికల ఎజెండా ఇప్పుడు అమరావతి అన్నది ఎక్కువ మాట్లాడట్లా. జగన్ దుర్మార్గుడు, వివేకా కేసు ఇట్లాంటివే మాట్లాడుకొస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ అమరావతి రాజధానిగా ఓటేయమని అడుగుతుందా ఇప్పుడు? ఎందుకంటే విశాఖ రాజధానిగా తనకు ఓటేయమని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఓపెన్గా చెప్పేశాడు. ఎలక్షన్స్ ముందు విశాఖ రాజధాని అన్నటువంటి ఎజెండాతో ముందుకొచ్చాడు. ఇది తెగించి తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి కారణం ఏంటి అంటే, విశాఖ అయితే మాత్రమే అభివృద్ధి సాధ్యం, ఆంధ్రప్రదేశ్కి ఒక సంపద సృష్టించే నగరం కావాలి, అది విశాఖ ద్వారానే సాధ్యమని తేల్చి చెప్తున్నాడు. లేదు అమరావతి సంపద సృష్టిస్తుంది అని చెప్తున్న చంద్రబాబు ఓ 70 ఏళ్ళు పట్టచ్చు, 60 ఏళ్ళు పట్టచ్చు, కనీసం 40 ఏళ్ళకి తక్కువ పట్టదు అంటున్నాడు. కాబట్టి ఈ రెండిట్లో ఏది కావాలో తేల్చుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు జనం ముందు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి.